జారి తుళ్ళింతవుతుంది ఓ గుండె జారి గల్లంతవుతుంది ఈ కిడ్నాప్లు ఇవన్నీ మనతో జరిగే పనులు కాదు కానీ పద ఎల్లి చిల్డ్ బియర్ తాగి బిర్యానీ తిని మంచి పడుకుందాం. ఆగరా రే. పోల్ ఇంట్లో నుంచి బయటకు వచ్చింది, పదరా. మనకు పోల్తో పనేముందిరా, ఒక ట్రైల్ వేసి చూద్దాం. పడుతుందేమో. రే అది పెద్ద రౌడీ బ్యాచ్ రా బాబు, అది పడదు, మననే కింద పడి తొక్కుతుంది. ఒరే పిరికి మాటలు మాట్లాడకరా. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి రెడీ అయిన వాడివి ఓ పిల్లకి లైన్ అవడానికి భయపడుతున్నావేంట్రా? సర్లే పద, ఈ రోజు రాత్రి అమ్మాయి చేతిలో తన్నులు తినాలని రాసి పెట్టింది, ఇంకేం చేస్తాం, పద పద పద. ఎంతసేపు నడుస్తారా, వెళ్ళి మాట్లాడు. ఏం మాట్లాడమంటావురా? రే సంపుతా నిన్ను, ఆ అమ్మాయిని పడేస్తానని చెప్పింది ఎవరు, నువ్వేగా. ఎలా సరేరా నేను వెళ్తాను, ఎత్తనెత్తి నువ్వే మేనేజ్ చేయాలి. సర్లే వెళ్ళు. నాకు కాఫీ తాగాలనుంది. హోటల్కి వెళ్ళు. ఇద్దరం కలిసి వెళ్ళొచ్చుగా. ఇద్దరం కలిసి వెళ్ళాలంటే నేను రెడీ, కాకపోతే హోటల్కి కాదు పోలీస్ స్టేషన్కి వెళ్దాం. అంటే మీరు కూడా అందరు అమ్మాయిలానే ఆలోచిస్తున్నారు. మీరు డిఫరెంట్ అనుకున్నాను. నీకు డిఫరెంట్ ట్రీట్మెంట్ కావాలంటే అది కూడా ఉంది. ఈడేంటి పిల్లతో ఇన్సేపు మాడుతున్నాడు, కొంప తీసి నిజంగానే పడేస్తాడా ఏంది? ఇంకేం కావాలి నీకు? ఓ అమ్మో ఈడోడు. డిఫరెంట్ ట్రీట్మెంట్ కావాలన్నావుగా, ఇతను మనుషుల్ని డిఫరెంట్ గా ట్రీట్ చేస్తాడు. భీమా టేక్ కేర్ ఆఫ్ హిమ్. రే నీకు ఈ పూట కాలో చేయకపోవడం ఖాయం, నేను చెప్పు. మీరు నాకు ఏ ట్రీట్మెంట్ చేయక్కర్లేదు, నేనెంత హెల్తీగా ఉన్నానో చూడండి. ఉల్లాసంగా ఉత్సాహంగా జంపు. నా సెల్ ఫోన్ ఏమైందో కనపట్టలేదే. నోండవే పిన్ని, నా ఫోన్ ఏమన్నా చూసావా? తాతయ్య నర్స్ పిరికి వాళ్ళతో మాట్లాడదంట. ఎవరైనా పిరికివాడంది, కాళ్ళు వెరగొడతాం మళ్ళీ. నేనే అన్నాను, అంటూనే అంటాను. పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్ మూడు అనింది, అర్థం కాలేదా? ఆ మాత్రం నేను చెప్పగలను. మావయ్య అసలు మ్యాటర్ ఏంటి? ఒక చిన్న పాయింట్ అమ్మా. అయితే తేల్చేయచ్చు కదా. అది తేల్చడానికి నానితో ఫైటింగ్ చేయాలి. తాతయ్య మీకు ధైర్యం ఉందా? నేను పిరికివాడనుకున్నావా? పోన్లేండి మావయ్య, మీరు మరీ అంత పిరికివారేం కాదు. నర్సు పింకి ఏదో భ్రమపడుతున్నారులేండి మావయ్య. ఏం జరుగుతోంది ఇక్కడ? మావయ్య గారికి ఎంత ధైర్యం ఉందా అని మేమందరం మాట్లాడుకుంటున్నాం. ఆయనకు చాలా ధైర్యం ఉంది కదా. అది ఒకప్పుడు. మళ్ళీ అదే మాట. ఇదిగో లక్ష్మి, నేను వీళ్ళ టార్చర్ పడలేను గాని నువ్వు ఆ ప్యారెట్ వినాయక్ గారిని ఎందుకు పిలిపించావు చెప్పు. ఇది నా ఇల్లు, నా ఇష్టం వచ్చిన వాడిని పిలిపించుకుంటాను. అడిగే హక్కు ఎవరికీ లేదు. నాకుంది. మీకు కూడా లేదు. ఈ దేశ రాజ్యాంగం నాకు కొన్ని హక్కులు ఇచ్చింది. పింకీ
ఫ్యామిలీ డ్రామాలో దేశం గురించి డైలాగులేంటే? విను, జనరల్ నాలెడ్జ్ పెరుగుతుంది. మీరునండి. లక్ష్మి, నువ్వు ఆ ప్యారెట్ వినాయక్ గారిని ఎందుకు పిలిపించావో చెప్పాలి, చెప్పి తీరాలి. చెప్పను. ఏం చేసుకుంటారో చేసుకోండి. నువ్వు చెప్పాలి. ముండి కట్టనరా. లక్ష్మి, మళ్ళీ ఒక్కసారి అడుగుతున్నా. మీరు సాయంత్రం దాకా అడుగుతూనే ఉండండి. నా ఆన్సర్ మాత్రం ఇదే. ఆఖరిసారి అడుగుతున్నా. శ్రావణి, వేలం పాట పడే కోర్టు క్లర్క్ లాగా ఆయన్ని అరవద్దని చెప్పు. లక్ష్మి, నువ్వు నాకు జవాబు చెప్పాలి. చెప్పను. చెప్పి తీరాలి. మీరేం చేయలేరు. నన్ను తక్కువగా అంచనా వేయకో. నీకు విడాకులు ఇచ్చేయగలను. వాట్? విడాకులు? అమ్మా, అవి మాకులు ఎలా ఉంటాయి? నువ్వు ఆగవే. మావయ్య, కంట్రోల్ చేసుకోండి, ఎమోషనల్ అవ్వద్దు. నేను రెడీ. కమన్, ఇచ్చేయండి. అలాగే ఇస్తానే, కానీ దానికి ఒక ప్రొసీజర్ ఉంది. జేబులో తీసి ఇచ్చేలేం కదా. మమ్మీ, ఏం జరుగుతుంది ఇక్కడ? మీ నాని తాతయ్య సెపరేట్ అవుతున్నారా? నాని, తాతయ్య. అలా ఇద్దరిని కలిపి పిలవకు పింకీ. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరిని ఎంచుకో. పరీక్షలు రాస్తుందిగా, చాయిస్ తెలుసు. ఎంచుకో నాన్న. నాకిద్దరు కావాలి. అయిపోయింది రా పింకీ. భూకంపం వచ్చేసింది. సంసారం కూలిపోయింది. ఫినిష్. ఏమండి, దుబాయ్ నుంచి మీరు అర్జెంటుగా బయలుదేరి వచ్చేయండి. మీ అమ్మా నాన్న ఆగండి. వాళ్ళకి షష్ఠి పూర్తి కాదు, జరిగేది విడాకుల కార్యక్రమం. మీరే చీఫ్ గెస్ట్. ఏమండి, అప్డేట్స్ ఇస్తాను, టచ్ లో ఉంటాను. ఓకే, బాయ్. వసే శ్రావణి, ఏదైనా మంచి స్వీట్ చేయవే. రావుగాడికి ఈ కంత్రి మొహం పీడ వదిలిపోతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అదిగో, ఆ సింధు వాడి కంపెనీలో వర్క్ చేస్తుంది. రెండో అమ్మాయి వాడు ప్రేమించిన అమ్మాయి అయ్యుండొచ్చు. కళ్యాణి. జస్ట్ వెయిట్ మేడం, ఇప్పుడే వెరిఫై చేస్తాను. హలో, హలో. ఆ అమ్మాయే మేడం. ఆ స్టూపిడ్ బెనర్జీ ఎక్కడున్నాడు? కాల్ చేయి. డబ్బు వాడేసుకుంటున్నాడు గానీ డెవలప్మెంట్ మాత్రం ఏం కనిపించట్లేదు. ఈ మను ఇంకా పార్కుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. కంగారు పడకండి మేడం, అతను మనకి రిజల్ట్ ఇస్తాడు. యా హలో, పనేమైంది? మీరు నాకు అప్పచెప్పిన పని మీద ఉన్నాను. జస్ట్ వెయిట్ అండ్ సీ. మేడం, అతను మనం చెప్పిన పనిలోనే ఉన్నాడు. పర్లేదు. సారీ భయ్యా. థ్యాంక్ యూ.
నెక్లెస్ నెక్లెస్ ఏమైంది? నెక్లెస్ నెక్లెస్ ఇక్కడ మిస్టర్ వినాయక్, నాకు అర్జెంట్ గా విడాకులు కావాలి. అమలపాకులు కావాలి అన్నంత ఈజీగా అడిగేశారు. ఏమైనా మీ ఆలోచనకి నేను మెచ్చుకుంటున్నాను మేడం. మెచ్చుకుంటావురా, మెచ్చుకుంటావు. అది ఫీజు ఇస్తోందిగా, పుచ్చుకుంటున్నావు, మెచ్చుకుంటావు. మిస్టర్ వినాయక్, ఎస్ మేడం. మన డిస్కషన్ లోకి పరాయి వాళ్ళు ఎంటర్ కాకూడదు. మమ్మీ, పరాయి వాళ్ళంటే ఎవరు? అసలే ఇక్కడ మంటలు మండిపోతున్నాయి, మధ్యలో నీ క్వశ్చన్స్ కూడానా? నీకు అర్థం కాని వర్డ్స్ అని రాసుకో, మీనింగ్స్ రాత్రికి చెప్తాను. నాకు నా భర్తకి మధ్య తీవ్రమైన విభేదాలు రావడం వల్ల మేమిద్దరం విడాకులు తీసుకోవడానికి నిర్ణయించుకున్నాం. ఒరే రావు, దీనికి పేపర్ వాళ్ళ భాష ఎలా వచ్చిందిరా? పేపర్ చదివితే వచ్చి ఉంటుంది లేపింది. మేడం, మా దగ్గర స్కీమ్ ఉంది, దానివల్ల మీకు 50% డిస్కౌంట్ కూడా ఇస్తాం. నాకు ప్రస్తుతానికి స్కీములు డ్రీములు ఏమి వద్దు. నా భర్త నుంచి నాకు విడాకులు కావాలి. అంతేకాదు, దాంతో పాటు నాకు నష్టపరిహారం కూడా కావాలి. ఓకే. నాని వాళ్ళ కొత్త వర్డ్స్ మాట్లాడుతుంది. సరే, ఎండ చెప్పు. ఎండ స్కీము. ఓకే మేడం, వన్స్ ఒక్కసారి మా దగ్గర విడాకుల కోసం రిజిస్టర్ చేసుకుంటే ఆ తర్వాత సర్వీసెస్ అన్ని కూడా ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఇంకేం సర్వీస్ చేస్తావు నువ్వు? 1 సెకండ్ మేడం, ఇక్కడే మాట్లాడుకుందామా? లేకపోతే జస్ట్ ఒకసారి అలా గదిలోకి వస్తే. ఎవడరా నువ్వు? నా పెళ్ళాన్ని గదిలో పిలుస్తావా? చంపేస్తా నిన్ను. హలో, అక్కడ విడాకులు అడుగుతున్నారు, మీరు ఇంకా పాతకాలంలోనే ఉండిపోయి భార్య అంటున్నారు. సిల్లి. అబ్బాయి, నువ్వెలా రెచ్చగొట్టడం ఏం బాలేదు. నా జీవితంలోకి ప్రవేశించి దాంతో ఆడుకుని దాంట్లో నిప్పులు పోయడానికి మీకెవరికి హక్కు లేదు. ఒరే రావు, ఈసారి పేపర్ వాళ్ళ భాష వదిలేసి డైలీ సీరియల్ భాష మొదలు పెట్టిందిరా. అయినా విడాకులన్న మాట ముందు ఆయనే ఎత్తారు, నా తప్పులేదు. లక్ష్మి, ఆవేశంలో అనేకం అనుకుంటాం. ఎన్నో సార్లు నీ కాళ్ళు విరగొడతాను అన్నాను, విరగొట్టేనా? విరగొట్టి ఉండాల్సింది, పెళ్ళం కంట్రోల్లో ఉండేది. ఎనఫ్! ఇంక అవమానాలు అనుమానాలు భరించడం నా వల్ల కాదు. వినాయక్! ఎస్ మేడం. నీ స్కీమ్ ఏంటో చెప్పు. ఇప్పుడు ధైర్యంగా చెప్పు. ఓకే మేడం. మేడం, బై 1 గెట్ 1 లాగా మీరు మా దగ్గర విడాకులు తీసుకుంటే తర్వాత మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఆ సంబంధం కూడా మేమే వెతికి పెడతాం అన్నమాట. అంటే ఇప్పుడు నువ్వు కోర్టులో విడాకులు ఇప్పించేసి ఇప్పుడు వాళ్ళు విడిపోయిన తర్వాత కొత్త సంబంధాలు కూడా నువ్వే చూస్తావా? ఆగండి! నా ప్రతినిధిని కొడితే నేను ఊరుకోను. ఎక్కువ మాట్లాడితే నిన్నే కొడతాను. నోర్మూసి కూడా. రేయ్, మళ్ళీ చెప్పు. నా భార్య విడాకులు ఇప్పిస్తావా? మళ్ళీ దానికి సంబంధం నువ్వే చూస్తావా? ముందు నీ చావు బాజా ఏర్పాటు చేసుకో. నిన్ను ఒరే రావు, నీ మీదికి ఏ కేసు రాకుండా నేను చూసుకుంటానురా. వాడు మళ్ళీ ఇలాంటి పని చేయకుండా కాలు చేయి తీసేరా. అలాగంటావా? అయితే సరే, మీ కాలు పెట్టుకుంటాను సార్. వదిలేండి సార్, మీకు దండం పెడతాను. అయినా ఏదో వ్యాపారం చేసుకునేవాడిని అంత మాత్రం కొట్టేస్తారా? ప్లీజ్ సార్, వదిలేండి సార్. అమ్మా చెప్పండమ్మా ప్లీజ్. ఏమండి ఏమండి, వాడిని వదిలేసేయండి. ఈ రోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదురా. ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు, రక్తం చూస్తే భయపడతారు. గదిలోకి నీతో నేను వస్తాను, పద. సార్ సార్ నాన్న, సార్ ఏమైంది? ఇతనెవరు? ప్రాబ్లం ఏంటి? బాబాయ్, అసలు ఈ ప్రాబ్లం అంతా ఈయన వల్లనే. ఏదో ఆకులు ఇస్తా అంటున్నాడు.
అంటున్నాడు. ఏవో ఆకులు కావే విడాకులు. సార్ 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 మరేమో నాదేం తప్పలేదు సార్. ఈ ఇంటికి వీడు పిలిచారని ఆవిడ పిలిచారని వచ్చాను సార్. థ్యాంక్స్, వస్తాను సార్. అమ్మయ్య. ఒరే మను, ఇట్లా కాదు గాని వంటింట్లో మనం కోడ్లు కోసే కత్తుంది కదా, అది తీసుకుని గదిలోకి రా చెప్తాను. జారి తుళ్ళింతవుతుంది, ఓ గుండె జారి గల్లంతవుతుంది.